సందే రమణ చెప్పే ఇలా కళ్ళు తాగుదాం మనం. కళ్ళుకా కిషోర్ అన్న, కళ్ళు మంచిదేనే హెల్త్ కు. కాకపోతే మరి మనకు మంచి కళ్ళు పోసేటోడు ఎవడన్నా తెలిసినోడు ఉన్నాడా? నీకెందుకే, నేను చూసుకుంటా, సంగతి నాకు విడిచిపెట్టు. మరి మంచి కళ్ళు అయితే ఓకే పోదాం, కానీ ఆల్తు ఫుల్తు కళ్ళు పోసిండు అనుకోవాడు ఇవ లేనిపోని తలకాయ నొప్పులు. నేను ఉన్నా అని చెప్తానా కదా, నీకెందుకు? నేను ఉన్నా, మే హూనా దేకో. మన వాళ్ళకి ఖాళీ అన్న, మనవరన్నకును హెచ్ఎఫ్ కి ముందు ఖాళీ. హెచ్ఎఫ్ హెచ్ఎఫ్ ఓలే అగో నీకు బిఎఫ్ తెలుసు, జిఎఫ్ తెలుసు, హెచ్ఎఫ్ తెలియదా అని కొత్తగా ఏంటన్నా? హెచ్ఎఫ్ ఓలే మన దాంట్లో హెచ్ఎఫ్ ఓలు ఒకసారి గుర్తు చేసుకో. ఇవ్వలే చెప్పరా ఎవరు? ఓ హెచ్ఎఫ్ ఎఫ్ఎఫ్ ఓకే. మన హాఫ్ బాటిల్ అంత ఉన్న ఫుల్ బాటిల్ హెచ్ఎఫ్ ఎఫ్ఎఫ్ అదే కదా. మరి ఇప్పుడు చూడు పిలుస్తా. కిషోర్ అన్న ఫోన్ చేస్తా అండి. అన్నా ఏమున్నావే? అన్న అర్జెంటుగా వచ్చేయి, మనడు రామన్న పిలుస్తాడు. అర్జెంటుగా తలాలకు పోదాం, వచ్చేరి. చాలల్లా కాయ ఏ పోదాం. ఓకే 5 నిమిషాలు వెళ్తా ఇప్పుడు. 5 నిమిషాలలో వస్తావానే? వెళ్తా నాకు ఇప్పుడు. సరే 5 నిమిషాలలో వచ్చింది, కానీ అదే 5 నిమిషాలలో మేమే అక్కడికి వస్తాం. కానీ మనవరన్న నువ్వు ఇద్దరు రెడీ ఉండు. సరే ఓకే, ఇటు రారే, ఇటు నుంచి ఇటే పోదాం. మరి వెళ్ళిపోదాం, అటు నుంచి అట్టే పోదాం. మరి లేట్ చేయకూరు, 5 నిమిషాలు రెడీ ఉండరు. మరి ఎట్లున్నాడు రమేష్ అన్న? జోరు మీద ఉన్నాడా? ఏ జోరాట రమేష్ అన్న, రంకెలు 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 ఎత్తాడు రమేష్ అన్న. సంక్రాంతి పుంజు లెక్క ఎగురుతాడు. ఎగురుడు కాదు, కత్తిలేవి నా కాళ్ళకు కత్తిలేవు అంటాడు అన్న. ఇవాళ తాళ్ళకు రమేష్ అన్న వస్తాడు కదా, మంచిగా ఫుల్గా తాగిచ్చినాక అసలు రమేష్ అన్న లోపల ఉన్న రాసలీలు, ఇదివరకు వేసిన రాసలీలు అన్నిటినీ మనం ఒక్కొక్కటి బయటికి గుంజాలన్న. కిషోర్ భాయ్, రమేష్ అన్న బాగానే కథలు పడ్డాడు, కానీ ఆయన బయట పడ్డాడు అంతే. చాలా నడిపించిండు ఆయన. ఆ రోజు చూసినావా మన్మథమానం గురించి అడగంగా నాకేం తెలిసి అని పోతాడు. అవునా, నాకు కూడా మనం ఏమన్నా విషయం అడిగితే చాలు వెంటనే దాన్ని డైవర్షన్ చేసి ఆ పొంతం లేని సమాధానం లేని మొత్తం మాటలన్నీ మాట్లాడుకుంటా అసలు ఆ టాపిక్ నే డైవర్ట్ చేసేస్తాడే. కిషోర్ అన్న ఇప్పుడు రమేష్ అన్న వచ్చిన తర్వాత మొత్తం కళ్ళు ఓడగొడతాడు కదా. ఓడగొట్టిన తర్వాత ఇవాళ అయితే ఆయన రాసలీలలో లవ్ స్టోరీలు మొత్తం బయట పెట్టిద్దాం, లేదంటావా తాగిన కళ్ళన్నా కక్కిద్దాం. ఏదో ఒకటి ఇవాళ రమేష్ అన్న దగ్గర గుంజుడేనే. మొత్తానికి ఇవాళ నువ్వు డిసైడ్ అయినావు, లోపల ఉన్న విషయాలన్నా కక్కాలి, తాగిన కళ్ళన్నా కక్కాలి, అంతేగా? ఇదే అమ్మ కిషోరు పెద్ద స్కెచ్ చేసినావుగా రామిడితో కలిసి. నాకు బాగా తాగిచ్చి నాతోనే కథలు కట్టిస్తావు. కళ్ళంతా తాగినాక ఈ సంగతి చెప్తావు నేను. నమస్తే దేవన్నా. నమస్తే అనే, ఇప్పుడు వస్తారా? అంత బాగానే? అంత బాగానే. బాగా రోజులు అయితే వస్తలేరు. ఏడనే కళ్ళు అయితలే అంటారు, ఎవరిని అడిగినా. ఇప్పుడు పోతాల సీజన్ కదా అన్న, మంచిగా కొంచెం కొంచెం వాడుతుంది. ఏపటి వెళ్తాందే మరి? ఇక అవుతుంది కొంచెం కొంచెం. ఇక ఇప్పుడు వెళ్తానే కదా అన్న, సమ్మక్క సారక్క జాతర ఉన్నది కదా ఇప్పుడు. మా రామన్నకు మంచి కళ్ళు పోయి తీయడిది అన్న. ఇప్పుడు చెట్టు మీదకి తీసుకొచ్చిన బ్రహ్మాండంగా ఉంటది. ఈ కళ్ళు తాగి చూడండి అన్న మీరు. అదే అన్న, జర మళ్ళీ గట్టి కళ్ళు పోసినావు అనుకో మావానికి అంత వడిపట్టినట్టు అవుతుంది. ఏమంటే రామన్న? మరి అదే చెప్తానమ్మా నీకు. అందుకే చెప్పిందే సూపర్ కళ్ళు తీసుకొచ్చిపోతాన్నా. మా రామన్న కాంచెలు మొదలు పెట్టే. ఎందుకంటే మా బాస్ ఆయనే. ఆయన తాగమంటే తాగుతాం, పండు అంటే ఇన్నే పంటాం. ఆయన ఎట్లా చెప్తా గట్లే, మా బాస్ ఆయనేనే. అన్న అన్న కాస్తేనే ఏమంటారే అన్న కాస్తా. ఏ గట్టిది పట్టిది నాకు వద్దన్న రమేష్ అన్న, తీయగా ఉంటే పోయే, లేకపోతే లేదు. అన్నయ్య నా జిమ్మదారి కళ్ళు విషయంలో నీకే బాధ లేదు, మంచి తృప్తిగా తాగు నువ్వు. పట్టు కళ్ళు విషయంలో నా జిమ్మదారి. నీకెంత మంచిగా ఉండదు ఒకసారి దమ్ము చెప్పు. బాగున్నది, నాకు నచ్చింది. నీకు నచ్చుద్దే అనే పట్టు అని చెప్పేగా అదే తీయ ఉంటది, మంచిగానే ఉంటది. నా జిమ్మదారి అని చెప్పే దేవన్న. దేవన్న మాట అంటే మాటేనే. ఏమంటావు దేవన్న? ఓకే అన్న, దాని గురించి నా జిమ్మదారి, మీకు ఎందుకు బాధ? రమేష్ అన్న పట్టే పట్టు.
ఏయ్ అన్న అంచే ఏయ్ రమేష్ అన్న ఏయ్ దా- ఇలా నువ్వు నాలుగు పింకిలు లేపాల రమేష్ అన్న దాని సంగతి ఏదో చూడన్నా ఏయ్ 4 కాకపోతే 8 లేపుతానే ఇయ్యే ఎందుకే బాధ మొదలు లేపాలే మాకు కావాల్సింది కూడా కాదు. ఏయ్ ఓయే ఇయ్యే ఏయ్. నువ్వు లేపాల్సిందే. తీసుకుంటానే తీసుకో తీసుకుంటానే తీసుకో మాకు కావాల్సింది కూడా అదే నువ్వు తీసుకోవాలి లేపుడే మాకు కావాలి. ఎందుకే కిషోర్ అన్న నా మీద ఇంత ప్రేమ బాగా తాగిచ్చి నా ఏమో కథలు తెలుసుకుందాం అనుకుంటున్నావు లేదు నాకు అర్థమైంది. నీకు లవ్ స్టోరీలు ఉన్నాయా మరి చెప్పరాదే మాకు కొంచెం ఏమైనా టైం పాస్ అవుతుంది కాసేపు. అవునే రమేష్ అన్న, నీతోటి ఇప్పుడు కళ్ళు అయిన తర్వాత నీ లవ్ స్టోరీలు చెప్పిస్తామని నీకెట్లా అర్థమైంది? మా వెనకాలనే ఉన్నా ఏంది నువ్వు కొంప తీసి? నీకెట్లా తెలిసిందే? మేమనుకున్నాం ముచ్చట. మీరు ఫోన్ ఏదో చేసిర్రు, ఫోన్ చేసి చెప్పి మీరు కడిగారా ఫోన్? అట్లే పట్టుకొని ఉంటే మీరు మాట్లాడినన్ని నేను విన్నా. మీ స్కెచ్ ఏందని నాకు అర్థమైపోయింది కదా. అరే ఎంత పని అయిపోయింది రావణ. ఇలా రమేష్ అన్న మంచిగా తాగిపించి రమేష్ అన్న రాసలేలు అన్ని ఇందాం అనుకున్నాం మనం. ఇప్పుడు అంతా తారుమారు అయిపోయే పరిస్థితి. తారుమారైంది. ఛ, ఎంత పని అయిపోయారు. ఇవాళ మనం వేసిన స్కెచ్ మొత్తం పోయింది. చికెన్ బొక్క, కళ్ళు బొక్క, స్టోరీలు అయితే రావు. లవ్ స్టోరీలు అంటే నాకు బాగా ఇష్టమే. కొంచెం ఏమైనా ఉంటే చెప్పరాదే. ఇగో రమేష్ అన్న, ఇదంతా కాదే. 4 గ్లాసుల కళ్ళు అయినాక చెప్తావా, లేకపోతే ఎక్కినాక చెప్తావా? నువ్వు నాకు లవ్ స్టోరీలు ఎక్కడియే మీరోటి ఏదో గుల్నా ఏది చూస్తారు. చేసినా చెప్పుడు మాత్రం ఇవాళ ఖాయం, అది మాత్రం తప్పదు. నన్ను నారాజ్ చేయకే. నాతో మీరు చెప్పలేరే, మీతో కాదే. అందుకే కదా నిన్నే నీ అంతా నువ్వే చెప్పన్నా అని మేము అనేది. నా దగ్గర ఏముంటుంది చెప్పోలే అన్న, మాకు తెలుసే. నాకు స్టోరీలు ఎక్కడ కొంచెం ఉంటే చెప్పరాదే. ఏమన్నా ఉంటే కొంచెం చెప్తాడే, ఉంటే చెప్తాడే. చెప్పనా? అన్న మంచోడే అన్న చెప్తాడు. కానీ ఒక గ్లాస్ తీసుకో. అది ఎట్లా రాదో నేను కూడా కానీ చూస్తా. ఎయ్యి అన్న ఎయ్యి అది ఎట్లా రాదో నేను కూడా చూస్తా. ఎయ్యే ఎయ్యి. ఇలా వేసుడేనా? రావన్న ఈ కళ్ళే కాదే, బీరు, బ్రాండీ, విస్కీ, రమ్ము, జిన్ను, ఏ మందు నన్ను ఎక్కేది ఏమంది ఎక్కదా నీకు? ఎక్క. ఆఖరికి మన బాలయ్య వాడే మందు కూడా నాకు ఎక్కదు. అసలు నన్ను అవుట్ చేసే మందు ఈ భూమి మీద పుట్టలే. అంతేగాని ఇప్పుడు నువ్వు ఏమంటావు? నువ్వు ఒక్కసారి కూడా ఫుల్ గా తాగలేదు, అవుట్ కాలేదు అంటావు. కాలే అంతే కదా. కాలే ఇప్పుడు ఈ ఎక్కుడు అవుట్ అవుడు ఈ పంచాయతీ ఎందుకే? ముందు ఆ కళ్ళు లేపుర్రి కొంచెం ప్రశాంతంగా. ఏ లేపురే. ఇగో రమేష్ అన్న, నువ్వు అవుట్ అయినావా అవుట్ కాలేదా అంతా ముచ్చట పక్కకు పెట్టు. నీకు లవ్ స్టోరీలు ఏమన్నా ఉన్నా, నీ ఏమన్నా ఉన్నా చెప్తే వినాలని మాకు చెప్పవా? ఈ నా చుట్టూ తిరుగుతారేందే మీరు? నాకు అర్థం కాదు. నాకు హీరో అన్నా నువ్వు మా గ్యాంగ్ లీడర్ అన్నా. నువ్వు బాగా నచ్చినావు నాకు. చెప్పాలంట రానే, అదే కదా తప్పకుండా చెప్పాలన్నా. మరి అదే కదా అడిగేది. ఏమన్నా నేను చెప్పే కథ మీరు వినాలంటే తాగేది మొత్తం ఒడిచేదాకా వినాలి. అన్నా మేము తాగింది మొత్తం దిగేదాకింటావు అన్నా. కానీ నువ్వు మాత్రం నీ లవ్ స్టోరీ ఇలా మాకు చెప్పి తీరాలి. మళ్ళా దాల దాసుడు ఒకటి ఉంటే ఇంకోటి చెప్పు, అట్లాంటి కథలు ఏం సగం సగం ముచ్చట్లు. మొత్తం ఉన్న నాతో చెప్పించేటట్టే ఉన్నారు ఇవాళ. నాకు అర్థమైంది. నువ్వు చెప్పాలన్నా. దాసులు అన్నా అన్నా చెప్పే. అయ్యో ఆత్రం ఆవుతలే అని మీకు ఏది వచ్చినా ఆపుకోరే మీరు. చెప్తా మీరు అది దాగురి. ఇది 20 ఏళ్ళ కింద చిన్న లవ్ స్టోరీ. అంటే టీనేజ్ లవ్ స్టోరీ అన్నట్టు మీది. ఏ గోటీలు ఆడుకున్నప్పటి లవ్ స్టోరీ కాదే. అదే. అబ్బా రమేష్ అన్న, 20 ఏళ్ళ కింద ఏమన్నా నువ్వు చిన్న ముల్లికాయ అనుకుంటానా నేను? ఇంకా చెప్పు జరా. నువ్వు చెప్పు లవర్ బాయ్, నాకు ఆత్రం ఆగుతలేదు. నువ్వు చెప్పే. నువ్వు ఆత్రం అన్నా ఏదన్నా ఇక మళ్ళీ తెలుసు కదా నీకు. చెప్పు జరా, మొదలు పెట్టుకున్నారు వెయిట్. చెప్తా, ఇది తీసుకొని చెప్తా. అన్నా ఏయ్ అన్నా ఏయ్. ఒక్కడికి వేయించుడు. యో మాకు ఫ్రెండ్ ఉండేనే, ఆయనకో పిండి గిరిని ఉండే, ఎదురుంగి ఇంట్లో పోరు ఉండే.
వా 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 వా. సూపర్. ఇది కదా కథ అంటే. ఇక రోజు ఫ్రెండ్ ఇంటికి పోతుంటే ఇక లైటింగ్ కొట్టంగా ఆయనతో అది చూడ నేను చూడ లైన్లో పడ్డది. ఇక రోజు అటు పోంగా ఇటు పోంగా చూసి నవ్వుతే నేను మురిసిపోదు. మరి నువ్వు మురిసిపోకపోతే ఏం చేస్తావే? ఆ కాలమే మురిసిపోయే కాలమే. ఈ ఇయటి రోజులు లెక్క ఉన్నాయా వెనకటి కాలం? అది కాదు కానీ రమేష్ అన్న, పూర్ణి ముట్టుకున్నా అవే నువ్వు అసలు. ముచ్చట్ల స్టేజ్ నుంచి దాటి ఓ రోజు మా ఫ్రెండ్ ఇంట్లో కలవాలనుకున్నావే. అరే బాపురే, మొత్తానికైతే పోర్ని సాధించినవు పో. అరే ఏ రమేష్ అన్న, లేపు ఇక మళ్ళా. ఆ సిగ్గు చూడు. ఏయ్ సిగ్గంటే సిగ్గుండదా అనే నువ్వు భలే చెప్తావు. మా ఫ్రెండు పిండిగిరిని పక్కన ఒక స్టోర్ రూమ్ ఉన్నదే, అలా నేను ఆ పోరి కోసం వెయిట్ చేస్తాను. మా ఫ్రెండ్ గాడు పిండిగిరిని పడతాడు. ఇంతలోనే ఆ పోరి నా దగ్గరికి వచ్చింది. దాని తనివి తీరా చూసుకునే లోపే హార్ట్ స్ట్రోక్ అయ్యే సంఘటన జరిగింది. రమేష్ అన్న, కొంపదీసి ఆ పిల్ల రాఖీ గిట్లా కట్టిందా నేను? అన్నా నువ్వు టెన్షన్ పెట్టకే, అసలు ఏం జరిగిందో చెప్పే. ఆయన చెప్పన్నా. ఆపడు నువ్వు చెప్పు తెలియదు. ఎక్కడి నుంచి వచ్చిన మా ఫ్రెండ్ గాడు రాబందు లెక్క వచ్చిండు. అచ్చుడితోనే దాన్ని వాటేసుకున్నాడే. ఆ చెంప ఈ చెంప గోరికి అటు నలిపి ఇటు నలిపి మళ్ళీ క్షణంలో పోయాడు పిండి పట్టుకుంటాడు అంటే. నీ నోటికాడు బుక్క వాడెత్తుకపోయినాడు. ఇది ఎంత విచిత్రమైనది రమేష్. అన్నా నువ్వు ఎంతో కష్టపడి లైన్ వేసుకున్నాండి ఈ పోరిని, ఆడోడు వచ్చి ఆగం చేసిండా అనే. ఎంత పని అయిపోయా రమేష్ అన్న. కాదే రమేష్ అన్న, పిండి పట్టేటోడు పట్టక వాడు వచ్చుడైంది, పోరిని అటు ఇటు ఆగం చేసేది, నలుపుడైంది. ఇప్పుడు ఆ పోరి పరిస్థితి ఏంది, నీ పరిస్థితి ఏంది? నాకు అసలు అర్థమవుతలేదు. పోరిది ఒకటే ఏడుపే. అన్నయ్య అని పిలిచినందుకు వాడికి ఇంత పని చేస్తాడా అని అది ఏడుసు. దాన్ని ఏడుపు ఆపడానికి నాకు ఒక అరగంట పట్టింది. దాన్ని మెల్లగా ఆయనతో ఊకుంచి ఇంటికి పంపించిన. నా ఉత్సాహం అంతా జావగారిపోయింది. అవునే, మరి మీ పిండిగిరిని ఫ్రెండ్ గారిని ఏమనలేదా? బండ బూతులు తిట్టిండే. వాడు చెప్పిన ఒక్క ముచ్చడితోని ఆ మాటిని షాక్ అయినే. అగో ఇంకేం షాక్ అయినావే రమేష్ అన్న? కొంపదీసి ఆ పోరిని వాడు కూడా లవ్ చేస్తున్నాను అయింది. ఆ పోరి మన ఇద్దరి కోసం వచ్చింది అనుకున్నా, అందుకే అట్లా చేసిన అన్నాడు. వాడేం ఫ్రెండ్ రమేష్ అన్న, నువ్వు లవ్ చేస్తానన్న విషయం వానికి తెలిసి కూడా ఆ పోరిని అలా చేయడం తప్పు. నేనైతే వాడు దౌడ వాళ్ళ పలగొట్టేవాడిని తెలుసా. సరే గాని ఆ పూరి పేరేందే? మరి ఆ తర్వాత లవ్ స్టోరీ నడిచిందా ఆగిందా? ఆ పోరి పేరు సౌజన్య అని. మా లవ్ స్టోరీ ఎక్కువ రోజులు లేదే, కాకపోతే 2 సార్లు మాత్రం రొమాన్స్ నడిచింది. ఆ రోజులలో అది గొప్పే కాదే. ఆ రోజులంటే ఈ రోజులే రమేష్ అన్న. కరీంనగర్ కమాన్ కట్టినప్పుడు నువ్వు పుట్టినావా అని అసలు? కరీంనగర్ కమాన్ అంటే నైజాం కాలం అన్నట్టు. రమేష్ అన్న అప్పటోడా? అయ్యో మేకసేకాలు, ఆ కాలపోడు ఇంకా బతికున్నాడే. నక్కకు నాలో కానీ మూడెత్తారు మీరు. నీ లవ్ స్టోరీ మంచిగా ఉంది రమేష్ అన్న. ఇంకేమన్నా స్టోరీలు ఉంటే చెప్పరాదు? ఇంకా లవ్ స్టోరీలు అంటే డైరెక్టర్ని అడగాలి. ఏమంటారు రావన్న? లవ్ స్టోరీలు రాసి బెంచ్ మీద పెట్టినట్ట, పోయి తెచ్చుకోపో. ఇక బో నడు లే. కొద్దిసేపు లవ్ స్టోరీలు ఆపే రమేష్ అన్న. ముందు లేపురి అవురి. అది కాదు కానీ ఈ మన లైటర్ బాబు ఆ బ్యూటీ పార్లర్ ఆంటీని వదిలేసినట్ట కదా, ఆ రూమ్ కూడా ఖాళీ చేసినట్ట కదా, నిజమేనా రమేష్ అన్న? మనోడు ఆంటీని వదిలేసుడు కాదే, ఆంటీ అవసరం తీరిందని మనోడిని వదిలేసింది. వదిలేస్తే మనోడు వదిలేయాలి గాని ఆమె వదిలేసలేంది? ఇదో చిత్రంగా ఉంది కదా. అది సరేగా రమేష్ అన్న,
మనోడు ఏమన్నా కట్నం చదివించిండా లేకపోతే ఇన్ని రోజులు ఉత్తగానే భోజనం చేసిండా? ఇవాళ రేపు ఫ్రీ భోజనాలు ఎక్కడియే, ఎక్కడ భోజనం చేసినా చదివింపులు తప్పాయి. ఆ కాలం ఎప్పుడో పోయింది. మనోడు కూడా ఆంటీకి 30 లక్షల దాకా కట్నం చదివించిండే. 30 లక్షలా? ఆ పైసలతోని ఆ ఆంటీ బంగారం పోగేసింది. ఏమనుకుంటానా మన బ్యూటీ పార్లర్ అంటే రమేష్ అన్న 30 లక్షలతోటి 30 సార్లు గోవాకు పోయి రావచ్చు, 10 సార్లు బ్యాంకాక్ కూడా పోయి రావచ్చు. 30 లక్షలు ఏందే కట్నం? ఇక బయట తిండి దొరకనట్టు. మరి ఆ ఆంటీ మళ్ళా కొత్తగా కట్నం కోసం మళ్ళీ పట్టిందంటావా? అది నిరంతర ప్రక్రియ. ఒకరి తర్వాత ఒకరు వస్తూనే ఉంటారు. తరగని గని ఆంటీ మది. అబ్బో రమేష్ అన్న నార్మల్ కాదు. ప్రేక్షక దేవుళ్ళందరికీ, మా యూట్యూబ్ ఛానల్ ఇంతగా ఆదరిస్తున్న మీ అందరికీ మా ప్రత్యేక ధన్యవాదాలు. ప్రేక్షక దేవుళ్ళందరి సపోర్ట్ మాకు ఎప్పుడు ఉండాలని కోరుకుంటూ ప్లీజ్ సబ్స్క్రైబ్ శివ ఎంటర్టైన్మెంట్.